ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్ వన్ టు అనదర్ అండ్ ప్రే వన్ ఫర్ అనదర్. ఎదుట వాని ఎడల నీవు ఏదైనా పాపము చేసినట్లయితే క్షమాపణ గుణం ఉండాలి. క్షమించమని అడిగే మనస్సును కూడా నీవు కలిగి ఉండాలి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోవాలి. అంతేకాదు, మనం బాగుండాలి అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన కూడా చేసుకోవాలి. ఎవరికైతే బాగోలేదో వారి కొరకు మనము వారి గృహమునకు వెళ్ళి నూనె రాచి వారి కొరకు ప్రార్థన చేయాలి. స్వస్థత కలుగులాగున వారి కొరకు దినదినము ప్రార్థించాలి. నీలో ప్రేమ, దయ, జాలి ఉన్నట్లయితే నీవు ఎదుటి వాని ఎడల కోపము, పాపము ఉండదు. వారి ఎడల ప్రేమతో నీవు ప్రవర్తిస్తావు కనుక వారి ఆరోగ్యం కొరకు, వారి ఇబ్బందులు, శ్రమలు కొరకు నీవు ప్రార్థన చేస్తావు. నీవు కనుక నీతిగా ప్రవర్తిస్తే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని వాక్యము సెలవిస్తుంది. అవును, ఎవరైతే మనఃపూర్వకముగా నీతిగా ప్రవర్తిస్తూ దేవునిని ప్రార్థిస్తారో అవి ఖచ్చితంగా వారి జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఏలియా కూడా మన వంటి స్వభావము గలవ మనుషుడే. ఆయన వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థించినప్పుడే వర్షము భూమి మీద కురిసింది. ఆకాశము వర్షము ఇచ్చింది, భూమి తన ఫలములను ఇచ్చింది. కనుక నీవు నీతిగా జీవిస్తూ ఎవరైనా సరే సత్యము నుండి తొలగిపోవుట చూచినప్పుడు వారిని సత్యములోనికి మళ్ళించాలి. వారు మళ్ళే వరకు కూడా వారి కొరకు నిత్యము ప్రార్థించాలి. వారు మరలా సత్యములోనికి మళ్ళించుబడులాగున ప్రార్థించాలి. వారిని సరి అయిన దారిలో పెట్టుటకు ప్రయాసపడాలి. ఆమెన్. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి నాయనా, మరి ఒక్కసారి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అవును ప్రభువా, ఒకరి ఎడల ఒకరము నాయన క్షమాపణ గుణము కలిగి ఉండి నాయన ఒకరి పాపమును ఒకరు క్షమించుకుని ఒకరి కొరకు ఒకరము నాయన ప్రార్థన చేసుకునేలాగా సహాయం చేయండి. మా హృదయాల్లో ప్రేమను నింపండి, దయను, జాలిని, కరుణను నాయన నింపండి అయ్యా. ప్రార్థన కొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్.